ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే. ఇండియాలోని 89.8 మిలియన్ పీపుల్కి డయాబెటీస్ ఉందని మనకి సర్వే చెప్తుంది. ఇది ప్రపంచ జనాభా మిగతా దేశాలతో పోలిస్తే నెంబర్ 2 పొజిషన్లో ఇండియా అనేది ఉంది. ఇది నెంబర్ 1కి వెళ్ళడానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు పట్టదు. ఇండియాలోని 20 ఇయర్స్ నుంచి 79 ఇయర్స్ ఉండే పాపులేషన్లోని 10.5% పీపుల్కి డయాబెటీస్ ఉన్నట్టు మనకి సర్వే చెప్తుంది. ఇది ఓన్లీ టెస్ట్ చేయించుకున్న వాళ్ళకి. టెస్ట్ చేయించుకున్న వాళ్ళు కూడా యాడ్ అయితే ఈ పెర్సెంటేజ్ అనేది ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు మనం ఎక్కువగా చూసినట్లయితే అందులో డయాబెటీస్ పీపులే ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే డయాబెటీస్ వచ్చిన పీపుల్లోని డయాబెటీస్తో కాకుండా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువగా సఫర్ అవుతుంటారు. దానిలో ఫస్ట్ వన్ హార్ట్ అటాక్స్ అయితే, 2 కిడ్నీ ఫెయిల్యూర్, రెటినోపతి, ఫుట్ ఇష్యూస్, ఫ్యాటీ లివర్, హీరింగ్ ప్రాబ్లమ్ అండ్ మెంటల్ హెల్త్. వీటన్నిటితో పాటు డయాబెటీస్ పీపుల్కి ఎక్కువగా పూర్ న్యూట్రిషన్ వలన వాళ్ళకి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. డయాబెటీస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1, ఇది చిన్నపిల్లల్లో వచ్చే మధుమేహాన్ని టైప్ 1 అంటారు. టైప్ 2 అనేది ఇది లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల ఎవరికైతే అబ్డామిన్ ఏరియా దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది అండ్ వెయిట్ గెయిన్, దాంతోపాటు ఓవర్ వెయిట్ ఒబేస్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు షుగర్ కంట్రోల్ పిల్స్ వేసుకొని షుగర్ కంట్రోల్లో ఉంది అనుకుంటారు, కానీ ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎప్పుడైతే మనం లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్నప్పుడు ఇది నేచురల్ గానే మనకి HbA1c అనేది తగ్గే అవకాశం ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ నియజా, మెటబాలిక్ హెల్త్ కోచ్, సర్టిఫైడ్ కోచ్ ఇన్ రివర్సింగ్ టైప్ 2 డయాబెటీస్. మీరు కనుక వెయిట్ గెయిన్ ఉంటే ఐడియల్ BMIలకు వచ్చి లైఫ్ స్టైల్ సెట్ చేసుకొని న్యూట్రిషన్ పరంగా హెల్ప్ తీసుకున్నట్లయితే నేచురల్ గానే HbA1cని మనం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది.